అందరికీ నమస్తే. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి జరుపుకోవడము, ఒక మాల కులంలో ఎస్సీ కులంలో పుట్టినందుకు, ఒక ఆడపిల్లగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఈరోజు ఆ కులంలో పుట్టి ఆడపిల్లగా సేవలు అందించడము ప్రభుత్వం వారు గుర్తించి ఈరోజు ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఎక్కడ కూడా నా కులాన్ని తక్కువ చేయకుండా, నా కులాన్ని ఎప్పుడూ పై లెవెల్లోనూ పెట్టుకుంటూ ప్రభుత్వంతో సాధ్యమైనంత వరకు మా బాబు గారితో, మా చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ అన్నతో మాట్లాడుతూ, మన మినిస్టర్ గారితో మాట్లాడుతూ, మన జిల్లా మెజెస్టిక్ కలెక్టర్ గారితో మాట్లాడుతూ మన మాలలకు, ఎస్సీలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఒక ఎస్సీ ఎస్టీ కేసులు అయితేనేమి, సమస్యలు అయితేనేమి, మహిళలకు పడుతున్న ఇబ్బందులు అయితేనేమి, ఇవన్నీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, అలాగే ఎవరు ఇబ్బంది పడకుండా నేను నా శాయశక్తుల కృషి చేస్తాను. అలాగే గత ప్రభుత్వం మనకు సప్లాన్ నిధులు అనేది ఆయన పథకాలకే అమలు చేసి, ఆయన మా సప్లాన్ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు. ఎలాగైతే బాబు గారు ప్రభుత్వం లేకొచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు సప్లాన్ నిధులు 341 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎస్సీ కులానికి. అందుకు మేము ఈరోజు ఖచ్చితంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది 14వ తారీఖు, ఆ మహనీయుడు జయంతి తరపున. ఆ మహనీయుడు జయంతి పురస్కరించుకొని బాబు గారు ఈరోజు వెబ్సైట్ను కూడా ఓపెన్ చేస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా రుణాలు, సబ్సిడీ రుణాలు అమలు చేసే విధంగాను అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తారని, నేను ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు, బాబు గారి దగ్గర పనిచేస్తున్నందుకు, అలాగే నన్ను బాబు గారికి పరిచయం చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, సెక్రటేరియట్కు పరిచయం చేసిన నా తండ్రి సమానుడు జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే నా లోకల్ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటా నా కుటుంబానికి. అలాగే ఈ కులంలో పుట్టి ఆడబిడ్డగా పుట్టినందుకు నా కులానికి, నా ఎస్సీ వర్గానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని ప్రతి ఒక్కరికి, ఎస్సీ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి, అలాగే కలెక్టర్ గారికి, అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.